నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రొంపిచెర్ల మండలంలో అన్నదాత సుఖీభవ సంబరాలు. కాకానిలో దండ అక్కయ్య రాఘవమ్మ కళావేదిక ప్రారంభోత్సవం. దాచేపల్లి బీసీ బాలుర వసతి గృహంలో జరిగింది ర్యాగింగ్ కాదు, ప్రేమ వ్యవహారం. గురజాల డీఎస్పీ. టిడ్కో ఇళ్ల సమీపాన మురికిని తీసివేయండి, ప్రజా సంఘాల ఆందోళన. మండలంలోని రొంపిచెర్ల గ్రామంలో అన్నదాత సుఖీభవ సంబరాలను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. తొలుత మండల పరిషత్ కార్యాలయం నుండి రైతుల ట్రాక్టర్ల ద్వారా మార్కెట్ యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పిన పథకాలను అమలు చేసేందుకు అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేకుండా మంత్రులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. సాగర కాలువల ద్వారా వచ్చిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. నీరు రాని గ్రామాల్లో నాయకులు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్లు మొండితోక రాణి, పూనాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సైకిల్ గుర్తు పైన మన సొంతలు కూతున్నాడు, సైకిల్ గుర్తు పైన మన సొంతలు కూతున్నాడు. గెలిపిస్తే మన బ్రతుకుల్లో వెలుగులు నింపుతాడు, గెలిపిస్తే మన బ్రతుకుల్లో వెలుగులు నింపుతాడు. చంద్రబాబును చూడు, చంద్రబాబు వాస్తున్నారు చూడు. అది ఇప్పుడు వీఆర్ఓ గారి లాగిలో జరుగుతుంది. ప్రతి అర్హులైన కౌలు రైతులందరూ సీసీఆర్ కార్డు తీసుకొని ఉండండి, పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకుంటే అది అప్రూవల్ జరిగి ఆర్టీజీఎస్ దగ్గర అప్రూవల్ జరిగేసి వారికి ఇప్పుడు మా టీఏఏ లాగిలో సంబంధిత మా వ్యవసాయ అన్నదాత సుఖీభవ ఈరోజు రొంపిచెర్ల మార్కెట్ యార్డ్లో రైతులందరికీ కూడా ఏదైతే 20,000 రూపాయలు హామీ ఇచ్చామో కూటమి ప్రభుత్వం వైపు నుంచి, దాంట్లో మొదటి విడత ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ అకౌంట్లకు ఆల్రెడీ రావడం జరిగింది. అయితే రైతులందరికీ కూడా కోరేది ఒకటే, మంచిగా వర్షాలు పడటం స్టార్ట్ అయినాయి. కుడికాలం అయితే పూర్తిగా నిండి పూర్తిగా ప్రవాహంతో సాగుతూ ఉంది. రైతులందరినీ కోరేది ఒకటే, ముందుగా ఈ క్రాప్ బుకింగ్ అనేది తొందరగా చేసుకునే బాధ్యత తీసుకోండి. ఎరువులకు సంబంధించి ఎక్కడా కూడా లోటు లేదు, అవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎరువులకి జ్ఞానవీడియా కానీ అన్నీ కూడా డిఏపీ కానీ అన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తూ ఉన్నాము. అలాగే విత్తనాలకు సంబంధించి కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అన్నీ సరిపడా ఉన్నాయి. ఎక్కడైనా ఒకటి 2 చోట్ల ఏమైనా ఉంటే కనుక తప్పకుండా మా దృష్టికి తీసుకురండి, అవి కూడా పబ్లిష్ చేసే బాధ్యత అధికారుల పరంగా తీసుకుంటాము. వాళ్ళకు కూడా చెప్పి చేయిస్తామని చెప్పి తెలియజేసుకుంటాము. పట్టణ శివారు ప్రాంతమైన టిడ్కో గృహాల సముదాయం దగ్గర స్థానికుల సమాచారం మేరకు ప్రజా సంఘాలు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ సుమారు 500 కుటుంబాలు నివాసం ఉంటున్న ప్రాంతం ఇది. ఒకవైపు వర్షాలకు నీళ్లు ఆగి, మరోవైపు జంతు కళేభేరాలు, వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడి దుర్వాసన భరించలేక నివాసం ఉంటున్న ప్రజలు గగ్గోలు పెడుతున్నారని ప్రజా సంఘాలు ఆరోపించారు. మేమున్న కొద్ది సమయానికి ఈ ప్రదేశంలో ఉండలేకపోయామన్నారు. ఈ ప్రదేశంలోని మురికి ద్వారా, కాలువల ద్వారా జంతు వ్యర్థాలు నీటిలో కలిసి ఈ ప్రాంత నివాసులు రోగాల బారిన పడక ముందే స్థానిక ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ అధికారులు స్పందించి జంతు కళేబేరాలకు ప్రత్యామ్నాయం చూపించి టిడ్కో ప్రాంత ప్రజలను కాపాడాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. పీడీఎం ఐవి, నల్లపాటి రామారావు, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.
అరిసి క్రాంతి అనే అతను చెప్పాడు. క్రాంతిని పిలిచి ఆడ మీరు తక్షణమే ఖాళీ చేయాలి అది అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత 4 రోజులు రాలా. ఇటీవల కాలంలో ఈ టిక్కో కాలనీ ఈ పరిసరాల్లో ప్రజలు ఈ మురికి తట్టుకోలేక ఉండలేకపోతున్నామని కొంతమంది తెలియజేస్తే వచ్చి పరిశీలించాము. అక్కడ మాకు కాలువల సమస్య లేదా మురికి గుంతలుగా ఉండటం, మురికి నిలబట్టడం, దీనివల్ల ఒక 2 నిమిషాలు ఉండాలని చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి కాలనీలో ఉంది. అసలు మూలాల్లోకి వెళ్ళి పరిశీలిస్తే ఏంటంటే ఈ చెట్లు ఈ పక్కనే ఉన్నటువంటి దాంట్లో వ్యర్థ పదార్థాలు పశువులు కోసిన తర్వాత మిగిలినటువంటి పొట్టబేగులు కావచ్చు, ఎముకలు కావచ్చు, రకరకాల తీసుకొచ్చేసి ఇక్కడ వేయడం ద్వారా ఈ నీళ్ళలో కలిసిపోయి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులకు కానీ ఆ కింద ఉన్నటువంటి కేసానేపల్లి, జొన్నలగడ్డ, మిగతా ఈ కాలువ నీళ్ళే వాళ్ళు కూడా పెట్టుకుంటారు. వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సఫర్ అయ్యే పరిస్థితి అనేది దీనివల్ల ఏర్పడ్డది. పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కానీ లేదా ఎవరైతే ఈ వ్యర్థ పదార్థాలు ఇక్కడ వేస్తున్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయం ప్రభుత్వం అనేది చూపాల్సిన అవసరం ఉంది. అలాగే రైతులకు కానీ కాలనీ వాసులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వీటిని వేరే డైవర్ట్ చేసి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పారిశుభ్రంగా ఉంచాలని, అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేదా రెవెన్యూ వాళ్ళు కానీ ఈ చెట్లు ఇవన్నీ కూడా కొట్టేసి ఇది మొత్తం కూడా శుభ్రత చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇక్కడ అసంఘటిత కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికి అర్థం కాదు. ఈ దగ్గరకు వచ్చి చూస్తేనే ఎముకలు కానీ పొట్టబేగులు కానీ రకరకాల యథపదార్థాలు అంతా ఈ చెట్లలో వేసిపోతూ ఉన్నారు. దీని ద్వారా ఈ పక్కన ఉన్న కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నసరాపేట పెద్ద చెరువు వల్లభ చెరువు నుంచి వచ్చే కత్త వాగులో మరి ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డు పక్కన ఉన్న తొమ్మలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాగులో మరి ఇక్కడ కబేళాల్లో మరి జంతువులు వధిస్తున్న మరి మిగిలిన వ్యర్థ పదార్థాలను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కూడా ఎమ్మెల్యే గారి దృష్టి దేశపతి ఆయన ఇక్కడ వేయొద్దు, మీకు ఎక్కడైతే మున్సిపాలిటీ వారు ప్లేస్ ఇచ్చారో ఆ ప్లేస్లో మీరు మరి అక్కడ వాటిని గుంత తీసి బొడిచిపెట్టండి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని మరి ఆయనతో చెప్పినా కూడా అక్కడ ఉన్న దాదాపు 2-3 రోజులు అయితే వాళ్ళు పాటించారు, కానీ తర్వాత పాటించలేదని మన కాలనీ వాసులు చెబుతున్నారు. మరి వాగునీళ్ళు మరి జొన్నలగడ్డ, కేసరపల్లి దాదాపు 500 ఎకరాలకు ఈ రైతులకు సంబంధించిన పంట పొలాలకు నీళ్లు పోతున్నాయి. మరి ఆ పంట పొలాల్లో నీళ్లు అక్కడ ఉన్న వ్యవసాయ కార్మికులు కానీ మరి నాటేసే వాళ్ళు కానీ రైతులు కానీ మరి ఈ వాసనకి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మేము ఇక్కడ ఉన్న మరి ఇక్కడ జంతు కబేళాల్లో తీసుకున్న మరి మార్కెట్ మరి కమిటీ వాళ్ళకు మేము తెలియజేస్తున్నాం, అయ్యా మీరు కూడా ఆలోచించి వెంటనే మున్సిపాలిటీ వారు ఎక్కడైతే మీకు మరి స్థలం ఇచ్చి బూడ్చిపెట్టమన్నారో అక్కడనే బూడ్చిపెట్టాలని, మరి ఇక్కడ ఉన్న రైతులకు కానీ అదేవిధంగా కాలనీవాసులకు కానీ వాసన లేకుండా ఇబ్బంది చేయాలని ఈ సందర్భంగా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా మేము కోరుతూ ఉన్నాం. నర్సాపేట పట్టణంలో నిరుపేదలు ఇల్లు లేని వారికి ప్రతిష్టాత్మకంగా 2014 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం టిక్కో ఇల్లులు దాదాపుగా 1500 ఇల్లులు నిర్మించింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం సుమారుగా 400 గడప ఒక్కొక్క సెంటు చొప్పున కూడా ఇవ్వటం జరిగింది. ఈ 2 ప్రభుత్వాలు కలిసినప్పటికీ కూడా ఈ 2 ప్రభుత్వాల వల్ల సుమారు 2000 గడప ఇక్కడ టిక్కో ఇళ్ళ దగ్గర, హౌసింగ్ కాలనీ దగ్గర ఉంది. ఈ 2000 గడపలో సుమారుగా ఒక 500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కొత్తగా వచ్చి. ఈ 500 నివాసాలు కూడా ఇప్పుడు ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఖాళీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే జంతు వ్యర్థాలను, చనిపోయినటువంటి జంతువులను తీసుకువచ్చి టిక్కో ఇళ్ళ దగ్గర సమీపంలో కోయటమే కాకుండా వాటిలో వచ్చేటువంటి పేగులు కానివ్వండి, ఎముకలు కానివ్వండి, ఈ తలకాయలు కానివ్వండి, ఇంకా వగైరా మన కంటికి కూడా చూడలేని వాసన తట్టుకోలేనంత బాధను భరాయిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలు. ఈ టిక్కో ఇళ్ళ కాడ వ్యర్థ పదార్థాలన్నీ వేస్తున్నారు. ఒకసారి ఎమ్మెల్యే గారికి కూడా మనం చెప్పాము, అయినా కూడా పట్టించుకోలేదు. అయినా 2-3 సార్లు కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము. సారు మాత్రం చెప్పి పిలిచి అరిశారు.
అయినా కూడా సార్ మారు కూడా లెక్క చేయకుండా వేస్తున్నారు. మేము ఇప్పుడు వచ్చి చూసాం, ఆదివారం రోజు చూస్తే వేసున్నాయి. ఒక వ్యాన్ కూడా వచ్చి వేయకుండా వెళ్ళిపోయాడు. అందుకని దయచేసి ఎమ్మెల్యే గారిని ఒకసారి మాట్లాడి తీపియాలని కోరుకుంటున్నాం. దాచేపల్లి బీసీ వసతి గృహంలో కుర్రోళ్ల మధ్య గొడవ ర్యాగింగ్ కాదని ప్రేమ వ్యవహారమని గురజాల డీఎస్పీ వసతి గృహ ఇన్ఛార్జి తెలిపారు. బాలుడి కుటుంబ సభ్యుల ద్వారా కంప్లైంట్ తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. బాలుడు మైనర్ కావడంతో వారి భవిష్యత్తు దృష్ట్యా వీడియోలు మీడియాలో పెట్టవద్దని కోరారు. ఈ రోజు దాచేపల్లి పిఎస్ లిమిట్స్ లో మనకి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లల మధ్య ఒక చిన్న ఘర్షణ జరిగిందని చెప్పి వీడియో వైరల్ అయిన తర్వాత వెంటనే మనం ఆ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇన్ఛార్జ్ ఎం దీపిక గారిని పిలిపించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. అందులో ఇప్పుడు మీడియాలో ఏదైతే వస్తుందో ఇది ర్యాగింగ్ అని అట్లానే ఇదంతా కూడా వైరల్ అవుతుంది. బట్ ఇన్ రియాలిటీ అది ర్యాగింగ్ కాదు, ఒక ప్రేమ విషయంలో వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణ. ఇందులో ఏదైతే జరిగిందో వెంటనే మేము విక్టిమ్ మైనర్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించాము. వెంటనే కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాం వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి. అట్లానే విక్టిమ్ యాజ్ వెల్ యాజ్ అక్యూజ్డ్ కూడా మన దగ్గరే ఉన్నారు ఇప్పుడు సోఫార్. కాకపోతే వీళ్ళందరూ మైనర్స్ అవ్వడం వల్ల నేను మీడియా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మనము మీడియా మైనర్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ ఫేస్ రివీలింగ్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే డౌన్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది. దీని రిలేటెడ్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో యాజ్ పర్ లా చట్టపరంగా మేము లోబడే అన్ని కూడా ప్రొసీడ్ అవుతుంది. దీని అండి, నా పేరు ఎం దీపిక. నేను ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహము దాచేపల్లి ఇన్ఛార్జి వార్డెన్ అండి. మా వసతి గృహంలో పిల్లలు ర్యాగింగ్ చేసుకున్నారని చెప్పి న్యూస్ పత్రిక ద్వారా వీడియో వైరల్ అయింది. కానీ అది ర్యాగింగ్ కాదండి, పిల్లల యొక్క వ్యక్తిగత సమస్య, ప్రేమ విషయం వలన వాళ్ళు కొట్టుకున్నారు. ఈ విషయం గురించి మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసామండి. పిల్లలు మైనర్లు అవ్వటం వలన వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారం అనేది మేము చెప్పలేకపోతున్నాము. ఆల్రెడీ మేము పోలీసు దృష్టికి తీసుకెళ్ళాము, కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు చర్య తీసుకుంటున్నారండి. నరసరావుపేట మండలం కాకాని జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో దండ అక్కయ్య రాఘవమ్మ కళావేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు కళావేదికను సహకరించిన దండ సత్యనారాయణ, రేణుక, జ్యోతి, రాదిత్య, మహతి సత్యాలకు స్థానికులు అభినందనలు తెలిపారు. స్కూలును చూసి ఆ గ్రామం యొక్క లీడర్షిప్ ని అంచనా వేయవచ్చని ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు. పెద్దవాళ్లు గౌరవనీయులు శ్రీ దండా శివరామకృష్ణ గారు నుంచి ఉన్నారు. వారు కూడా వేదిక మీద ఆశీస్సులు కావాల్సింది సాధించింది మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాకాని. అంటే కేవలం 40 మంది విద్యార్థులు ఈ రోజు బయలు చేస్తారు. ఒకసారి ఏ పాట ఒకసారి ప్లే చేయవలసిందిగా మరి ఈనాడు దండా అక్కయ్య రాఘవమ్మ స్కూల్లో అన్నం పెడుతున్నారా, పుస్తకాలు ఇస్తున్నారా, బట్టలు ఇస్తున్నారా,
మరి ఆ 13,000 ఖర్చు పెట్టడానికి వీల్లేదు. మహా ఖర్చు పెడితే 3,000 ఖర్చు పెట్టండి, ఆ 10,000 ఆడపిల్లల బ్యాంకులో వేయండి. రేపు వాళ్ళు పై చదువులు చదువుకోవాలన్నా పెళ్లిళ్ళప్పుడు కానీ ఆ డబ్బులు వాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, అవునా కాదా? మరి రాబోయే కాలంలో ఆడబిడ్డ నిధి, మరి ప్రతి ఆడపిల్లకి 18 ఏళ్ళు దాటితే 1,500 రూపాయలు బ్యాంకులో వేస్తారు, అవునా కాదా? మరి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారు, పెన్షన్స్ 3,000 4,000 చేశారు. ఏదన్నా కిడ్నీ రోగాలున్నా మరి పక్షవాతం ఉన్నా కానీ వాళ్ళందరికీ తలా 10,000 రూపాయలు నెలన మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కష్టం అనుకోకుండా ఇష్టంగా పనిచేస్తున్నారు. ఆ గ్రామంలో ఏ విధంగా లీడర్షిప్ ఉంది, ఏ విధంగా పెద్దరికం అనేది ఉన్నది అని గమనించాలంటే మొట్టమొదటిగా ఆ గ్రామంలో ఉన్న పాఠశాలకు వెళ్ళి చూడు, అర్థమైపోతుంది అనేది నా అంచనా. ఆ పాఠశాలలో మంచి వసతులు ఉంటే, ఆ పాఠశాలలో మంచి స్ట్రెంగ్త్ ఉంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్ చదువుకుంటా ఉంటే, ఆ పాఠశాలలో అధ్యాపకులు ఉండవలసిన నెంబరు అక్కడ ఉంటే, అలాగే పరిశుభ్రంగా ఉంటే, ఆ పాఠశాల మధ్యాహ్న భోజనం కూడా మంచిగా పెడతా ఉంటే, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆ పాఠశాలలో తప్పకుండా ఊళ్ళో లీడర్షిప్ కూడా బాగుందనేది నా నమ్మకం. ఎందుకు అంటే ఒక స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ముఖ్యంగా బాగా జరగాలి అంటే, ప్రైవేట్ స్కూల్స్ కూడా అంతే, మేము ప్రైవేట్ స్కూల్స్ నడుపుతాము మాకు తెలుసు కాబట్టి, గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా బాగా నడవాలి అంటే టీచర్స్ కంటే, యాజమాన్యం కంటే, అక్కడ విద్యార్థుల కంటే ఇంకా ఎక్కువగా దానిపైన దృష్టి పెట్టవలసింది ఎవరు అంటే తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు అప్పటికప్పుడు వస్తూ ఆ స్కూల్లో ఎలా ఉంది, నాణ్యత ఎలా ఉంది, బాగా చెప్తున్నారా లేదా, డిసిప్లిన్గా ఉంటా ఉందా, చదువు బాగా చెప్తా ఉన్నారా, క్లాసులు బాగా జరుగుతూ ఉన్నాయా, అన్ని టీచర్లు బాగానే వస్తాం, ఇవన్నీ ఎప్పటికప్పుడు వాకప్ చేసుకుంటా ఉంటే స్కూల్ అనేది ఎక్కడ ఏ గవర్నమెంట్ స్కూల్ కూడా బాగా జరగకుండా ఉండటం అనేది అసలు ఎక్కడా ఉండదు. ఆ బాధ్యత మొత్తం కూడా గవర్నమెంట్ మీదకి వదిలేసి, టీచర్ మీదకి వదిలేసి, ఆఫీసర్స్ మీదకి వదిలేసినప్పుడే రూల్ పెట్టి నువ్వు చెయ్యాలి, తంబెయ్యాలి, దాని మీదే ఆ కమిట్మెంట్ రాదు. తంబేయాలంటే వస్తారు, పొద్దున్న తంబేస్తారు, కాసేపు బయట తిరిగి వస్తారు, మళ్ళీ సాయంత్రం తంబేస్తారు, వెళ్తారు, అదేముంది. కానీ మనసు పెట్టి చెయ్యాలి అని అధ్యాపకుడికి ఎప్పుడు వస్తుంది అంటే ఆ తల్లిదండ్రులు, అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న కొద్దిగా నాయకులు, వీళ్ళందరూ కూడా దానిపైన స్కూల్ పైన దృష్టి పెడితే, అవును మనకి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు కూడా చేదో వాదోడుగా ఉంటా ఉన్నారు కాబట్టి మనం కూడా మనసు పెట్టి చెయ్యాలనే ఒకటి అధ్యాపకుల్లో వస్తుంది. అది ఈ స్కూల్లో చాలా క్లియర్గా కనిపిస్తున్న దానికి ఎంతకంటే కూడా నిదర్శనం ఏం లేదు. నరసరావుపేటలో శ్రీ దత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు రక్తనాళ హై రిజల్యూషన్ సిటీ స్కాన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా స్థానికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారని ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఇవాళ పల్నాడు జిల్లా నర్సాపేట శ్రీ దత్తా హాస్పిటల్లో మరి చైర్మన్ గారు డాక్టర్ కృష్ణకాంత్ గారు, అదేవిధంగా వారి మిస్సెస్ డాక్టర్ జ్ఞానేశ్వరమ్మ గారు, అమ్మాయి కూడా కార్డియాలజిస్టు, ఒక సరికొత్త పరికరాన్ని వాళ్ళ లాంచ్ చేయడం జరిగింది. అంటే కార్డియాలజీలో ఉపయోగించే క్యాథలాబ్ అనే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవాళ కొత్తగా ఇన్నోవేషన్ ద్వారా ఓసీటీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆప్టికల్ కర్నర్ టోమోగ్రఫీ అంటే ఒక యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మళ్ళీ స్టెంట్ వేస్తారు కదా, యాంజియోప్లాస్టీ అంటారు దాన్ని. యాంజియోప్లాస్టాని సరైన ప్రాంతంలో సరైన లొకేషన్లో వేయటానికి ఆ కర్నరీ ఆర్టరీ యొక్క డయామీటర్ చూసి కరెక్ట్గా స్టెంట్ దాంట్లో కూర్చునేటట్టు వేయడానికి వాడే పరికరాన్ని ఓసిటీ అంటారు. ఇది మన గుంటూరు జిల్లాలో, కోస్తా జిల్లాలో మొట్టమొదటిసారిగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు.
ఇవాళ ఏఐ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఇన్నోవేషన్ జరుగుతూ ఉన్నాయి. సైంటిఫిక్గా ఎన్నో మరి పరికరాలు కనిపెడతాం జరుగుతుంది. ఇవాళ రోబోటిక్ సర్జరీస్, రోబోటిక్ కర్నరీ యాంజియోప్లాస్టీ, రోబోటిక్ కర్నరీ యాంజియోగ్రామ్, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎన్నో మరి సైంటిఫిక్గా ప్రవేశపెడుతున్నారు. ఇవాళ రాకెట్ లాంచింగ్ చంద్రమండలాన్ని పంపించడానికి ఏ విధంగా ఉపయోగిస్తారో అదేవిధంగా మరి కర్నరీ యాంజియోప్లాస్టీ కానీ యాంజియోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఇవాళ ఈ పరికరాన్ని మన పల్నాడు జిల్లా ప్రాంతానికి తీసుకొచ్చి అందరికీ ప్రజలకి ఉపయోగపడేటట్టు చేస్తున్న మన చైర్మన్ కృష్ణకాంత్ గారికి, అదేవిధంగా అమ్మాయి వాళ్ళ మిసెస్ గారికి, అదేవిధంగా మరి కపిల విజయ్ కుమార్ గారు వాళ్ళ మామయ్య గారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయని యోగా గురువులు జనార్దన్ గురూజీ తెలియజేశారు. ఆదివారం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా సంస్థ స్థాపించి 31 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పట్టణంలో శాంతి ర్యాలీని నిర్వహించారు. 1994 నుండి ఇప్పటి వరకు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ అందించిన సేవలు కొన్ని లక్షల మందికి యోగా శిక్షణను ₹1 కూడా ఆశించకుండా సేవ చేయడం ఎంతో గొప్ప విషయమని జనార్దన్ గురూజీ వివరించారు. ఎంత బిజీగా ఉన్నా యోగాకు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్న వారికి అభినందనలు తెలిపారు. శాంతి ర్యాలీని నిర్వహించి యోగా ప్రాముఖ్యతను, ప్రయోజనాలను అందరికీ వివరించారు. గుండె, కిడ్నీలు, నాడీ వ్యవస్థ మెరుగైన ఆరోగ్యం కొరకు యోగా ఒక సాధనమన్నారు. పూజ్య గురూజీ గారు, ఆతుకూరి వెంకటేశ్వర యోగి గురూజీ గారు దీన్ని స్థాపించి మన మానవాళికి అర్పించి కొన్ని లక్షల మందిని ఆరోగ్యవంతులుగా చేశారు. ఈ విషయం మనందరికీ తెలిస్తే అది ఇదే రోజు అంటే 10వ తారీఖు ఆగస్టు 1994 సంవత్సరం దీన్ని మనకి స్థాపించింది. మరి దినదినాభివృద్ధి చెందుతూ ఎన్నో శాఖోపశాఖలుగా చేస్తూ వారు దీన్ని స్టార్ట్ చేసే ముందు 10 సంవత్సరాలు తన శరీరం మీద ప్రయోగాలు చేశారు. వీటిని మొత్తాన్ని ఒక సిలబస్గా పూర్తి చేసి చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా ఏ మనిషికి కూడా ఎలాంటి ప్రమాదం, సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాకుండా ఉండటం కోసం అకుంఠితంగా కృషి చేసి ఎంతోమంది డాక్టర్స్ని, అదేవిధంగా యోగా నిపుణుల్ని వారి యొక్క సలహా తీసుకొని మన శరీరంలో విలువైనటువంటి అత్యంత పార్ట్స్, హార్ట్ అనుకోండి, లంగ్స్ అనుకోండి, కిడ్నీస్ అనుకోండి, నాడీ వ్యవస్థ మొత్తం కూడా చక్కగా వర్క్ చేయడానికి కావాల్సినటువంటి ఒక సిలబస్ని మనకి తయారు చేసి మన మానవాళికి అందించి ప్రతిఫలాన్ని ఆశించకుండా మానవ సేవే మాధవ సేవ అంటే మనుషులకి సేవ చేస్తే సాక్షాత్తు ఆ భగవంతుడి సేవ చేసినట్టే. ఎందుకంటే ఆత్మస్వరూపులే మన అందరం కూడా. అందువల్ల వారు ఆ ఉద్దేశంతో చాలా చక్కగా దీన్ని చేసి ఎక్కడ ఏ ఎఫెక్ట్ లేకుండా ఇన్ని సంవత్సరాలు తీసుకొచ్చి ఈ రోజున 31 సంవత్సరాలు నిండి 32వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా ఒక చిన్న ప్రోగ్రాం అనేది మనకి అరేంజ్ చేసి ఊళ్ళో ఓ శాంతి పాదయాత్ర. చిలకలూరుపేట నియోజకవర్గ మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత మూలస్థానేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని నరసరావుపేటకు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ పువ్వాడ సూర్యనారాయణ ప్రారంభించారు. నాదెండ్లకు చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నల్లమోతు ప్రవీణ్, ఆయన సతీమణి న్యూరాలజిస్ట్ డాక్టర్ మేడబలిమి సౌమ్య సుమారు 400 మంది రోగులను పరీక్షించారు. వారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల సొసైటీ అధ్యక్షుడు నల్లమోతు హరిబాబు, మార్కెట్ మాజీ చైర్మన్ నెల్లూరి సదాశివరావు, టీడీపీ నేతలు వేములపల్లి భుజంగరావు, వేములపల్లి వెంకటేశ్వరరావు, రామచంద్రరావు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రొప్పిచెర్ల మండలంలో అన్నదాత సుఖీభవ సంబరాలు. కాకానిలో దండ అక్కయ్య రాఘవమ్మ కళావేదిక ప్రారంభోత్సవం. దాచేపల్లి బీసీ బాలుర వసతి గృహంలో జరిగింది ర్యాగింగ్ కాదు, ప్రేమ వ్యవహారం. గురజాల డీఎస్పీ. టిడ్కో ఇళ్ల సమీపాన మురికిని తీసివేయండి, ప్రజా సంఘాల ఆందోళన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.